ఈ విజయోత్సవ సభను జరుపుకోవడం అనేది నిజంగా చాలా అభినందనీయం. మామూలుగా విద్యార్థి సంఘాలు నాయకులు మెస్ ఫీజుల కోసమో ఇంకా స్కాలర్షిప్స్ కోసమో వీటి గురించి ఎక్కువగా ఆరాట పడతారు, పోరాటం చేస్తారు. కానీ ఇక్కడ మేము అనుకుంటున్న కోర్సెస్ మాకు వచ్చినాయి. మా పాలమూరు విశ్వవిద్యాలయ గౌరవ ప్రతిష్టలు పెంచే ఇంజనీరింగ్ లా కాలేజీలు మాకు వచ్చినాయి కాబట్టి దీన్ని మేము అందరికీ చాటి చెప్పేలాగా ఒక సభను ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఏకతాటి మీదకి వచ్చిర్రు. అందుకు మీ ప్రోగ్రెసివ్ అవుట్లుక్కి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. చాలా చెప్పారు, ఇప్పటికే లేట్ అయిపోయింది. మా అమ్మాయిల ముఖాల్లో కొద్దిగా అలసట కనబడతా ఉంది. నాకు కళ్ళు మగతగా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా అలాగే ఉంది. ఎందుకంటే పొద్దుటి నుంచి వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు, మేము కూడా అలసిపోయినాం. అందుకే ఎక్కువ టైం తీసుకోను. ఒక్కటేంటంటే ఈ పాలమూరు యూనివర్సిటీ అనేది ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ యూనివర్సిటీగా నిలబడాలి, నిలదొక్కుకోవాలి అన్న లక్ష్యం మాకు ఉంది, మాతో పాటు ఇక్కడికి వచ్చిన అధ్యాపకులకు ఉంది. అలాగే ఇక్కడ చదువుకుంటున్న మీకు కూడా ఈ లక్ష్యం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి చదివి ఏదో కోర్సు చేస్తారు, మంచి మార్కులతో పట్టా తీసుకొని బయటికి వెళ్తారు. కానీ మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మీరు వెనుతిరిగి చూస్తే నేను చదువుకున్న విశ్వవిద్యాలయం రాష్ట్రంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా నిలబడ్డది అన్న విషయం ఆ రోజు మీకు గర్వకారణం అవుతుంది, 10 మందికి చెప్పుకుంటారు. కానీ ఆ స్థానానికి మనం చేరుకోవాలంటే ఇప్పటి నుంచి కూడా మేము కష్టపడాల్సి వస్తుంది, మీరు కష్టపడాలి. ఇక్కడ ఎన్నో కోర్సెస్ మొదలు ఒక 2 కోర్సెస్ తోటి స్టార్ట్ అయింది. 2008లో పాలమూరు యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉండే. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉద్యమాన్ని ముందుండి నడుపుల వ్యక్తుల్లో ఒకటిగా నేను ఇక్కడ ఉంటి. ఆ రోజు మా పోరాటాల ఫలితం ఇప్పుడు ఏదైతే విద్యార్థి నాయకులు ఉన్నారో అప్పుడు వీళ్ళ సీనియర్స్ చాలామంది విద్యార్థి నాయకులు. ఎన్ని సంఘాలు ఉన్నాయో లేవో కానీ అప్పుడు కూడా సంఘాలు ఉండే. అప్పుడు కూడా ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఇంకా కొన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉండే. వాళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసారు. వాళ్ళందరూ కూడా అప్పుడు పీజీ సెంటర్లో మాకు ఒక యూనివర్సిటీ కావాలి అన్న డిమాండ్ మొదలుపెట్టి అది ముఖ్యమంత్రి చెవుల దాకా వెళ్ళేటట్టుగా చేసింది. కాబట్టి ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ. మనం చదువుకుంటున్న ఆలయం, విశ్వవిద్యాలయం కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, అది పెరగాలని కోరుకోవడం ఇక్కడ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి యొక్క స్వప్నం కావాలి. ఈ పాలమూరు విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా అధ్యాపకులు కావచ్చు, చదువుకోవడానికి బయటి ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు కావచ్చు, ఇక్కడ ఆ పిల్లల్లో నుంచి ఎదిగిన విద్యార్థి నాయకులు కావచ్చు, ఈ విశ్వవిద్యాలయం మా తల్లి లాంటిది, ఇది అభివృద్ధి కావాలి, మా కుటుంబం ఎట్లయితే ఉన్నత స్థితిలో చేరాలని కోరుకుంటామో అట్లనే ఈ విశ్వవిద్యాలయం కూడా ఒక మహోన్నతమైన స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. కనుకనే ఈరోజు వీరందరి సమిష్టి కృషితోటి అంచెలంచెలుగా మన విశ్వవిద్యాలయం ఎదుగుతూ ఉంది. ఇంత చక్కటి విశ్వవిద్యాలయం బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి లేదు. గతంలో పనిచేసిన వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్స్, రిజిస్ట్రార్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మనకిచ్చిన వనరులను సద్వినియోగపరుచుకున్నారు, దుబారా చేయలే. ఈరోజు మీరు ఒక్కసారి విశ్వవిద్యాలయం చుట్టూ తిరిగి రండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మీకు అలవాటు అయి ఉంటుంది చూసి. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే చక్కటి రోడ్లు, ప్లాండ్ బిల్డింగ్స్ కూడా మంచిగా నీట్గా అనిపిస్తాయి. తర్వాత ఈ మధ్య కాలంలోనే కొన్ని కొత్త బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది. హాస్టల్స్ కావచ్చు, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతూ ఉంది. చాలా గొప్ప విశ్వవిద్యాలయంలో ఒక విశ్వవిద్యాలయంగా పాలమూరు యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం నాకు లేదు. దాంట్లో మా వంతు సాయంగా మేము ప్రజాప్రతినిధులుగా, ఈ పాలమూరు బిడ్డగా, ఈ ప్రాంతాల గురించి తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతం వెనుకబాటుతనం గురించి అనేక అధ్యయనాలు చేసి ఉద్యమాలు చేసిన వ్యక్తుల్లో ఒకటిగా ఖచ్చితంగా దీన్ని సగర్వంగా నిలిపేందుకు మా వంతు ఏం కృషి చేయాలనో ఆ కృషి ఖచ్చితంగా అడిగినా అడగకున్నా చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతను మాత్రమే మేము నిర్వహిస్తున్నాం, ఏదో గొప్ప కార్యం చేస్తున్నాం అని చెప్పి కూడా మేము అనుకోవట్లే. కాకపోతే ఒక మంచి పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు మంచి మనసున్న వాళ్ళు మనతో పాటు అనేక మంది చేయి కలుపుతారు. ఇక్కడ కూడా
మనం ఏ కార్యక్రమం సంకల్పం చేసినా మనకు పడే వాళ్ళు చాలామంది మన వెంబడే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. వాళ్ళు మనకు నిజంగా కూడా అందిస్తూ ఉన్నారు, చేయూతను అందిస్తూ ఉన్నారు. మనకు ఇంజనీరింగ్ లా కాలేజీలు వచ్చినాయి అంటే చాలామంది చెప్తా ఉన్నారు ఎలా సాధించారు అని. దీనికి ఎంతోమంది హెల్ప్ కూడా ఉంది. ఈ మహబూబ్ నగర్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఈ మహబూబ్ నగర్ అంటే ప్రేమించే వాళ్ళు, ఈ మహబూబ్ నగర్ను గొప్పగా చూడాలనుకునే చాలామంది వాళ్ళు కూడా తెర వెనుక ఈ కాలేజీ రావడానికి, ఈ విశ్వవిద్యాలయం ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి కూడా కారణభూతులయ్యారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ విశ్వవిద్యాలయంలో చాలామంది ఇంకా 2 ఏళ్ళు ఉంటారో 3 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ పిహెచ్డి వస్తే ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటారు. అయితే ఒక మధురమైన అనుభూతిని ఈ పాలమూరు గడ్డ నుంచి మీరు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఎక్కడో మనం చదువుకుంటాం కానీ ఎందుకో అది నచ్చదు. ఆ ఎన్విరాన్మెంట్ నచ్చకపోవచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులు నచ్చకపోవచ్చు. దాన్ని మన మస్తిష్కంలోంచి మెల్లగా చెరిపేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో అటువంటివి జరుగుతాయి. మనం కూడా ఒక్కోసారి మనం చదువుకున్న పాఠశాలను మర్చిపోవాలని ప్రయత్నిస్తాం. మనకు దొరికే చేదు అనుభవాలు కావచ్చు, అక్కడ ఉన్న చెడు సావాసం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, మన మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ అనేది అటువంటి వాటికి వేటికి కూడా ఆస్కారం లేకుండా మంచి మధురమైన అనుభూతులనే మిగులుస్తుందని చెప్పి నమ్మకం. ఈ పాలమూరులో చుట్టుముట్టున్న వాతావరణం కూడా ఒక అద్భుతమైన వాతావరణం ఇక్కడ ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ పాలమూరు చుట్టుముట్టు కూడా 25,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మీరు గమనించిందో లేదో. మనం అప్పనపల్లి నుంచి వస్తూ ఉంటే ఆ రైట్ సైడ్ మొత్తం కూడా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం. మొత్తం అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా పరిగి దాకా అటవీ ప్రాంతం విస్తరించింది. పాలమూరు మధ్యలో మన యూనివర్సిటీ మధ్యలో ఉంది. చుట్టుముట్టు అంతా కొండలు ఉన్నాయి. ఒక సాసర్ లాగా ఉంటుంది. మధ్యలో ప్లేన్ ల్యాండ్ ఉంటుంది, చుట్టుముట్టు అన్ని కొండలు. ఒకవైపు మన్యం కొండ, ఇంకొక వైపు అయ్యప్ప కొండ, ఇంకోవైపు కురుమూర్తి క్షేత్రం. ఇట్లా అనేక చారిత్రాత్మకమైన దేవాలయాలు, కోటలు, మన పక్కనే పిల్లలమర్రి, ఇటువంటి అనేక టూరిస్ట్ ప్లేసెస్తో మన పాలమూరు విశ్వవిద్యాలయం వాటన్నిటి మధ్యలో ఉంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అందుకే మీరు ఏ కోర్సెస్ చేస్తున్నా కూడా దాంట్లో రాణించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మన ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా ఇంకా సంఖ్య తక్కువ ఉంది, పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య పెరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మనకి ఇక్కడ మీ అదృష్టానికి మంచి ప్రొఫెసర్స్ మీకు వచ్చిండ్రు. పాలమూరు యూనివర్సిటీకి వచ్చిన వైస్ ఛాన్సలర్స్ కూడా అంకిత భావంతో పనిచేసే వ్యక్తులే ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు అన్ని వసతులు కూడా మీకు వచ్చేటట్టుగా వాళ్ళు కృషి చేసిండ్రు. మనకు సింథటిక్ ట్రాక్ వచ్చింది. చాలా యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ లేదు. మనకు గతంలో ఉన్న వీసీ రాథోడ్ గారు విశేషమైన కృషి చేసిండ్రు. అంతకంటే ముందు ఉన్న వీసీలు కూడా ఈరోజు ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని యూనివర్సిటీలో ఉంచడానికి వాళ్ళ కృషి ఎంతో ఉంది. మన అధ్యాపకుల కృషి ఎంతో ఉంది. మన విద్యార్థుల కృషి కూడా ఉంది. విద్యార్థుల కృషి ఎందుకుంది అని నేను అంటున్నానంటే, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, మేజర్ అజిటేషన్స్ లేకుండా, విద్యా సంవత్సరానికి నష్టం కలగకుండా మీరు మీ అధ్యాపకులకు సహకరించారు కాబట్టే, మీ సీనియర్స్ సహకరించారు కాబట్టే ఈరోజు ఈ యూనివర్సిటీ మంచి పురోగమన దిశలో ఉంది. కొన్ని యూనివర్సిటీస్లో 24 గంటలు ధర్నాలు, ఏదో ఒక కారణం మీద గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటివి జరిగినప్పుడు రాను ఆ విశ్వవిద్యాలయం ప్రెస్టేజ్ కూడా తగ్గిపోతుంది. కులాల కుంపలాటలు జరుగుతూ ఉంటాయి, ప్రొఫెసర్స్ మధ్యలో గ్రూపులు జరుగుతూ ఉంటాయి, పిల్లల మధ్యలో కొట్లాటలు వస్తూ ఉంటాయి. మొత్తానికి ఒక రణరంగంగా యూనివర్సిటీలు ఉన్న సందర్భం కూడా చాలాసార్లు మనం చూసుకున్నాం. అటువంటి పరిస్థితి మన పాలమూరు విశ్వవిద్యాలయానికి మనందరం కలిసి రానివ్వకూడదు. చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా వాటిని కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునే వెసులుబాటును మనం చేసుకోవాలి. మన ఆలోచన కూడా అది ఉండాలి. అందుకే మనకు ఒక అద్భుతమైన అవకాశం ఈ పాలమూరు యూనివర్సిటీ ఇస్తూ ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మా విద్యార్థులకు నేను మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్సే ఇక్కడికి వచ్చిండ్రు.
వాళ్ళలోనే కమిట్మెంట్ ఎక్కువ కనబడతా ఉంది ఈ మధ్యలో. యూనివర్సిటీలో గర్ల్స్ ఎక్కువ ఉన్నారని మా మిత్రులు చెప్తా ఉన్నారు. ఒక నవీన విప్లవం ఈరోజు సమాజంలో మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి 2 రోజుల్లోనే డిసెంబర్ 9వ తారీఖు రోజు మేము డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలం. డిసెంబర్ 9వ తారీఖు ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం. అది అసెంబ్లీ సాక్షిగా దాన్ని అమలు చేసినాం. ఆ నిర్ణయం ఏంటంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. అంటే మీ మనసులో ఉన్న ఆలోచనలు, మీకు వస్తున్న సంకల్పం, మీలో ఉన్న పట్టుదలను కార్యరూపం దాల్చాలంటే ఖచ్చితంగా మీ కట్టేసుకున్న మీ రెక్కలను విప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ పోయేటట్టు సౌకర్యాలను మేము కల్పించాల్సిన బాధ్యత ఉంది. అందుకే 1 సంవత్సరం అయింది, కానీ ఈ ఫ్రీ బస్ సౌకర్యంతో ఎవరు ఊహించని మార్పులు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. గతంలో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన, ఇక మా బాయ్ స్టూడెంట్స్ అంతా కొద్దిగా నవ్వుతూ ఉన్నారు, ఇది ఎక్కడి కథ అని. లేదు, అది మీకు కూడా, మీ కుటుంబానికి కూడా ఉపయోగపడే మార్పు. మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్కి వెళ్తే అమ్మాయిలు కనబడ్డారు, 4 అమ్మాయిలు. నేను అడిగిన వాళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాం సార్ అన్నారు. ఎక్కడికి పోతున్నారు అంటే మేము నారాయణపేటకు పోతా ఉన్నాం. అంటే వాళ్ళు నారాయణపేట నుంచి హైదరాబాద్కు ఇంజనీరింగ్ చదవడానికి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ఉచిత బస్సుతో సాధ్యమైంది. ఎందుకమ్మా ఆడ హాస్టల్లో ఉండొచ్చు కదా అంటే హైదరాబాద్లో హాస్టల్స్ బాగుండవు సార్, ఇబ్బంది అవుతుంది, మా అమ్మ చేతి వంట తినే అవకాశం లేకుండా పోతుంది, ఇప్పుడైతే రోజు ఇంట్లోనే మా అమ్మ వండి పెడితే మేము తినవచ్చు అని చెప్పి ఒక అమ్మాయి అన్నది. ఇంకొక అమ్మాయి ఏమన్నదంటే మా నాన్నకు పక్షవాతం వచ్చింది కాబట్టి ఇంట్లో చూసుకోవడానికి ఎవరు ఉండరు, నేను హాస్టల్లో ఉంటే వారికి ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు నేను ఫ్రీ బస్ సౌకర్యాన్ని వాడుకొని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నా, మా నాన్నను కూడా చూసుకునే వెసులుబాటు నాకు వస్తుంది అని చెప్పి ఆమె చెప్పింది. ఇంకొక సోదరిని అడిగిన మైనార్టీ అమ్మాయి, ఆమె కూడా చదువుకోవడానికి బయటికి వెళ్తూ ఉంది. ఆమె ఒకటే మాట చెప్పింది, సార్ ఈ ఫ్రీ బస్సు సౌకర్యం లేకుండా ఉంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి పంపించే వారే కాదు చదువుకోవడానికి అని చెప్పింది. ఎందుకమ్మా అట్లాంటున్నాం అంటే గతంలో ఎక్కడన్నా బయటికి పోయి ఆర్టీసీ బస్సుల్లో వస్తే కొద్దిగా చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది అయ్యేది. బస్సులో 4-5 మందే మహిళలు ఉంటుండే, మిగతా వాళ్ళంతా కూడా జెంట్స్ ఉంటుండే, కొద్దిగా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు ఏ బస్సులో చూసినా మినిమం 60% మహిళలే ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు, లేట్ అయినా సరే మాకు ఏమి ఇబ్బంది ఉండదు, మా భద్రత ఉంటుంది. అందుకే మా కుటుంబంలో కూడా నన్ను అలో చేస్తున్నారు దూర ప్రాంతానికి పోయి చదువుకోవడానికి. అంటే ఒక చిన్న ఆలోచన సమాజంలో గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతుంది. అందుకే ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తా ఉన్నా. ఏదో మేము ఘనకార్యం చేసినామని కాదు, ఒక ఆలోచన, మంచి ఆలోచన చేస్తే ఆ ఆలోచన వెంబడి వచ్చే ఫలితాలు కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫలితం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పాలమూరు యూనివర్సిటీలో కూడా మనం మార్పును తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఇంకా అనేక కోర్సులు ఉన్నాయి. మా బీసీ గారితో, రిజిస్ట్రార్ గారితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. ఏ కోర్సెస్ తీసుకొస్తే మన యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుందో, మన యూనివర్సిటీని, ఇది ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దీంట్లో మనకు అడ్మిషన్ రావాలంటే బాగా కష్టపడాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు అనుకుంటారు. ఈ యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ పాస్ కావడం చాలా కష్టం, దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది, మేము ఒక సంవత్సరం ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అప్పుడు మన యూనివర్సిటీ ప్రతిష్ట పెరిగినట్టు. సో అటువంటి సందర్భం రావాలని చెప్పి మనందరం కూడా పనిచేయాల్సి వస్తుంది. అలాగే మీరు రేపు డిగ్రీలు పట్టాలు తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన కూడా ఈ యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని చూపేటట్టుగానో ఉంటుంది, లేదా యూనివర్సిటీ కించపరిచేటట్టుగానో ఉంటుంది. అందుకే ఈ విశ్వవిద్యాలయంలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యూనివర్సిటీ గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మా మీద ఉంది. ఇక్కడనే కాదు, రేపు బయటికి వెళ్ళినా కూడా మా ప్రవర్తన కానీ, నా పనితీరు కానీ, నేను చదువుకున్న విశ్వవిద్యాలయం ప్రతిష్టను మసకబారేటట్టుగా ఉంచకూడదు అన్న ఆలోచన మీ మనసులో ఉంటే ఖచ్చితంగా అది కూడా ఈ విశ్వవిద్యాలయం పెంపునకు ఉపయోగపడుతుంది. అలాగే పూర్వ విద్యార్థులు చాలామంది ఉండొచ్చు. నేను మా వైస్ ఛాన్సలర్ గారిని కోరుతా ఉన్నా, గతంలో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఇప్పుడు
ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఈ యూనివర్సిటీకి పిలుచుకోవాలి. మన యాన్యువల్ డేకో లేకుంటే ఇంకేదో డేట్కి వాళ్ళందరినీ కూడా పిలిస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. అది మనకు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళతోటి ఇంటరాక్షన్ మనకు ఎన్నో కొత్త విషయాలు మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఎం కావచ్చు, ఇలాంటి అలమ్నై మీటింగ్ చాలా పెద్ద ఎత్తున పెడతారు. ఉస్మానియా యూనివర్సిటీ పెట్టే అలమ్నై మీటింగ్ కొన్ని వేల మంది వస్తారు, అమెరికా నుంచి కూడా వస్తారు. అందుకే ఆ విశ్వవిద్యాలయాల ప్రతిష్ట అట్లా పెరుగుతుంది. ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఐఐటి మద్రాస్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, వీటి పూర్వ విద్యార్థులు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ను కాపాడుకోవడానికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయల విరాళాల రూపంలో ఆ విశ్వవిద్యాలయాలకు ఆ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తూ ఉన్నారు. సరే, మనం ఆ స్థాయి రాకపోవచ్చు, కానీ మనకు టాలెంట్ పూల్ ఎంత ఉంది, ఏముంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత మన విశ్వవిద్యాలయానికి ఉంది. ఆ దిశలో మీరు తూతూ మంత్రంగా కాకుండా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి, ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని వందల మంది విశ్వవిద్యాలయం నుంచి బయటికి పోయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని ఆరా తీసి వాళ్ళ డేటాబేస్ మనం తయారు చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో కూడా ఆనిముత్యాలు ఉంటారు. దాంట్లో కూడా విశేషంగా తమ ఫీల్డ్స్లో రాణిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళతోటి మన పిల్లలకు ఇంటరాక్షన్ చేపిస్తే వీళ్ళు కూడా వాళ్ళ బాటలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దిశగా ఆలోచించాలని చెప్తూ, తర్వాత ఈ ఫెసిలిటీస్ విషయంలో, తర్వాత విశ్వవిద్యాలయం ఆవరణను కాపాడుకోవడంలో మీ విద్యార్థులు కూడా ముందు ఉండాలి. ఈ మధ్యలో నేను ప్రతి కాలేజ్కు, స్కూల్స్కు వెళ్ళి శ్రమదానం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ యూనివర్సిటీకి ఎందుకు రాలేదు కంటే కావాలని రాలే. మీ యూనివర్సిటీలో మీరే శ్రమదానానికి పూనుకోవాలి. ఈ యూనివర్సిటీలో దీన్ని సుందరంగా, అందంగా ఉంచుకోవడానికి మీరందరూ కలిసి ఒక కార్యాచరణ తీసుకోవాలి. మీ ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఎన్సిసి యూనిట్లు ఉంటే దాని ద్వారా ఈ శ్రమదానం కార్యక్రమాన్ని మీరు చేసి మీ యూనివర్సిటీని అందంగా ఉంచుకునే ఏర్పాటు చేయండి. నాకు విజిట్ వస్తూ ఉంది. ఢిల్లీ నుంచి అధ్యయన బృందం వచ్చి మన యూనివర్సిటీ గ్రేడింగ్ని పెంచాలా, తగ్గించాలా అన్న విషయంలో వాళ్ళ విజిట్ ఒకటి ఉందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ లోపల మన యూనివర్సిటీని సుందరంగా, అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మీరు మా ప్రొఫెసర్స్కి, మా ఇక్కడ ఉన్న స్టాఫ్కి మీ వంతు సహకారం మీరు అందించాలి. ఇక్కడ ఉన్న మా విద్యార్థి నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా, ఒక కార్యాచరణ చేసుకొని మన విశ్వవిద్యాలయం పూర్తిగా కంప్లీట్గా నీట్గా ఉండేటట్టు మీ వంతు సహాయం మీరు ఏం అందిస్తారో యూనివర్సిటీ మేనేజ్మెంట్కు మీరు కూడా అనుకోండి. విద్యార్థి నాయకులు అంటే విద్యార్థుల పక్షాన గలమెత్తడమే కాదు, విశ్వవిద్యాలయం పక్షాన కూడా మీరు పనిచేయాలని చెప్పడమే నా ఉద్దేశం. మీరు చేస్తూ ఉన్నారు ఆ పని. కానీ ఇప్పుడు మన ఉపాధ్యాయులకు, మన ప్రొఫెసర్లకు మీ అవసరం ఉంది. ఈ న్యాక్ వచ్చే లోపల ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి గొడవలు కానీ, కొట్లాటలు కానీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మన ప్రొఫెసర్స్ని వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి. మీరు డైవర్షన్ చేసింది అనుకోండి, చిన్న చిన్న కారణాలతోటి వాళ్ళ అబిలిటీ అంటే వాళ్ళ ప్రజెంటేషన్ చేయడంలో, రిపోర్ట్స్ తయారు చేయడంలో వాళ్ళు డైవర్ట్ అయిపోతే ఆ రిజల్ట్ అనేది, ఆ రిపోర్ట్స్ అనేవి అంత క్వాలిటీగా రావు. అందుకే ఒక సామరస్యమైన వాతావరణంలో ఈ విశ్వవిద్యాలయంలోని ప్రతి విద్యార్థులు సోదర భావంతో, మైత్రీ భావంతో ఉండాలని కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఇబ్బందులు ఏదైనా సరే అది మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా వంతుగా ఆ ఇబ్బందులను మినిమైజ్ చేసే ప్రయత్నం కానీ, అవసరమైతే పూర్తిగా తొలగించే ప్రయత్నం కానీ మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ విజయోత్సవ సభ అని చెప్పి గొప్ప పేరు పెట్టుకున్నారు. కానీ ఇది విజయోత్సవ సభ ఎప్పుడైతుంది అంటే ఆ ఇంజనీరింగ్ లా కాలేజీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి 4 సంవత్సరాల్లో అక్కడ నుంచి పట్టా తీసుకొని బయటికి పోయి అద్భుతంగా రాణించిన రోజు అప్పుడు నిజమైన విజయోత్సవం. ఆ విజయోత్సవం కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ ఈ 4 సంవత్సరాలు మీతోనే ఉంటా. ఈ కాలేజీలు కానీ, వ్యవస్థ అంతా పూర్తిగా సెట్ అయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన వైస్ ఛాన్సలర్ గారు కావచ్చు, మిగతా ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్లకు చేదోడు వాదోడుగా అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను పరిష్కరించడంలో వాళ్ళతో పాటుగా
వాళ్ళకు చేయూతను అందిస్తూ ముందుకు పోతారని తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని మీరందరూ కలిసి ఆర్గనైజ్ చేసి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.